హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ ఏ టు జెడ్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరి డివిజిబిలిటీ రూల్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ 1 ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్లో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 3, 4, 5 అండ్ 6 డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి మరి కంటిన్యూ చేద్దాం. ఈ పర్టికులర్ వీడియోలో రిమైనింగ్ divisibility rules discuss చేద్దాం. like 7 divisibility rule, 8, 9, 10, 11 and 12 also. hope ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ ది నెక్స్ట్ divisibility rule, that is divisibility rule of what? 7. Divisibility rule of 7. చూద్దాం. See what? To test whether a number is divisible by 7, ఒక నంబరు గివెన్ నంబరు 7తో ఎగ్జాక్ట్గా అంటే ఈవెన్గా డివిజన్ అవుతుందా, అంటే రిమైండర్ 0 వచ్చేటట్టుగా డివిజన్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, సింపుల్. ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ది గివెన్ నంబర్, లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ డిజిట్ అని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డిజిట్ ఆఫ్ ది గివెన్ నెంబర్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 2, అంటే లాస్ట్ నెంబర్ని డబల్ చేయండి అంతే. లాస్ట్ నెంబర్ని ఏం చేయాలా? డబల్ చేయాలి. అండ్ దెన్ సబ్స్ట్రాక్టెడ్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది నంబర్ లీవింగ్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో నుంచి డబల్ చేసిన నెంబర్ను సబ్స్ట్రాక్షన్ చేయాలి. చేస్తే ఇఫ్ ద డిఫరెన్స్ ఈజ్ 0 ఆర్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. మరి ఆ సబ్స్ట్రాక్షన్ చేయగా వచ్చినటువంటి వాల్యూ 0 కానీ లేదంటే మల్టిపుల్ ఆఫ్ 7 కానీ అయితే కంప్లీట్ నెంబర్ అంతా కూడా 7తో డివిజన్ అవుతుంది. ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం, చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, here is an example 966. see here, what is the last digit? that is 6. 6 ని ఏం చేయాలి? డబల్ చేయాలి. 6 into 2 that is 12. ఈ 12 ని ఏం చేయాలి? ఇది కాకుండా ఇది క్రాస్ చేసేసేయండి. ఇక మిగిలినటువంటి నెంబర్ను నుంచి సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో 96లో 12 సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ వాట్? 84. 84 7 మల్టిపుల్లా కాదా? కోర్స్ 12 7s are 84. ఒకవేళ తెలియదు అనుకుందాం, మళ్ళీ ఈ ప్రాసెస్ చేస్తూ పోవాలి. 3 డిజిట్స్ కట్ సరిపోయింది. డిజిట్ అనుకోండి, ఇక్కడ మనకు సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఒక 4 5 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకోండి, అది 7 మల్టిపుల్లో కాదు, తెలియదు కదా. అందుకు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము? లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 4 కదా, 4ని డబల్ చేయండి. 4 2s are 8. ఈ నెంబర్ని ఈ క్రాస్ చేయగా ఇంకా బ్యాలెన్స్ ఏముంది? 8 కదా, 8 సబ్స్ట్రాక్షన్ చేయండి. See, 8లో 8 subtraction చేస్తే then you get what? 0. See, if it leaves 0 or multiple of 7, then the complete number is what? Divisible by 7. చూడండి, ఇక్కడ ఈ విధంగా మరి 966 ఎగ్జాక్ట్గా 7తో డివిజన్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత కొన్ని హోంవర్క్ సమ్స్ చూద్దాం. See, 2023 4 డిజిట్ నెంబర్. ఏం చేయాలి? సింపుల్, లాస్ట్ డిజిట్ క్రాస్ చేయండి, దీన్ని డబల్ చేయండి. దట్ ఈస్ 3 2s are 6. ఈ 6ని ఏం చేయాలి? ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయాలి. 6 సబ్స్ట్రాక్షన్ చేయండి. బ్యాలెన్స్ 202లో సబ్స్ట్రాక్షన్ చేస్తే దెన్ యూ గెట్ వాట్? 196. అఫ్ కోర్స్ ఇది మరి 7 మల్టిపుల్లో కాదు, తెలియదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 6 క్రాస్ చేయండి, దాన్ని డబల్ చేసుకోండి. 12 ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయండి. 12 subtraction చేస్తే then you get what? 7. so here we are getting what? 7. either 7 or 0, then what? 2023 is divisible by 7. therefore 2023 is divisible by what? by 7. చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. see, 1 2 3 4 5 6 డిజిట్ నెంబర్. లాస్ట్ డిజిట్ ఏముంది? 1. ఇది క్రాస్ చేద్దాం, దీన్ని డబల్ చేద్దాం. దట్ ఈస్ 2 సబ్స్ట్రాక్షన్ చేయండి ఇక్కడ. then you get what?
50 కాబట్టి 48 ఇది. ఇంకా రిమైనింగ్ అంతా కూడా అన్డిస్టర్బ్డ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది. లాస్ట్ నెంబర్ క్రాస్ చేయండి. 8 2s are 16. 16 సబ్స్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 16 సబ్స్ట్రాక్షన్ చేస్తే దెన్ యూ గెట్ వాట్ 8 1 2 1. సో అగైన్ మరి 8 డబల్ చేద్దాం. 8 2s are 16. 16 సబ్స్ట్రాక్షన్ చేయండి. దెన్ యూ గెట్ వాట్ బ్యాలెన్స్ ఈస్ 5 and 0 1 105. అగైన్ లాస్ట్ నెంబర్ 5ను డబల్ చేయండి. 5 2s are 10. 10 సబ్స్ట్రాక్షన్ చేయండి. 10 minus 10 0. చూడండి ఇక్కడ 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి కంప్లీట్ నెంబర్ దట్ ఈస్ దేర్ 4 1 2 3 5 0 1 దట్ ఈస్ 1,23,501 ఈజ్ divisible by 7. సో లేదంటే మనం ఇక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు. 105 దగ్గర వచ్చినప్పుడు 105 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 7. 15 7s are 105. ఇక్కడికే స్టాప్ చేసి కూడా మనము ఇది 7తో డివిజన్ అవుతుందని చెప్పవచ్చు అనమాట. రైట్, మరి నెక్స్ట్ వాట్ హోంవర్క్. సో 1 2 3 4 5 ఇదే విధంగా ఇందాక చేసినట్టుగా చేయండి. 7తో డివిజన్ అవుతాయో లేదో చెక్ చేసుకోండి. హోంవర్క్ నోట్స్లో నీట్గా చేయండి. రైట్, నెక్స్ట్ divisibility rule of what 8 divisibility rule. ఆల్రెడీ మనం 4 divisibility rule నేర్చుకున్నాం కదా, కాస్త సిమిలర్గా ఉంటుంది. 4 divisibility rule ఏం చెప్పుకుంటాం, లాస్ట్ 2 డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబరు 4 మల్టిపుల్ అయితే ద కంప్లీట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 అని చదువుకున్నాం. ఇక్కడ వచ్చేసి చూడండి ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్స్ లాస్ట్ 3 డిజిట్స్ అంటే 1s 10s 100s ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్తో ఫామ్ అయ్యే నంబరు అని అర్థం అన్నమాట. ఆ 3 డిజిట్ నెంబర్ ఏమితుంది, ఫామ్ ఏ నెంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఆ నెంబర్ 8తో డివిజన్ అయితే, ఆర్ ఇఫ్ ఇట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ zeros then it is divisible by 8. See the example here. See 53,208 లాస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్ ఏముంది 208. అఫ్ కోర్స్ 208 డైరెక్ట్గా మనకు ఇది 8 మల్టిపుల్లో కాదు తెలియదు కాబట్టి మామూలు నార్మల్ డివిజన్ మెథడ్లో డివిజన్ చేసి చూద్దాం. 8తో 8 2s are 16, రిమైండర్ 4, 8 8 6s are 48, రిమైండర్ 0. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. అలాగే లాస్ట్ 3 డిజిట్స్ చూడండి, లాస్ట్ 3 డిజిట్స్ 0 ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 8 అని మనం చెప్పొచ్చు అనమాట. రైట్, మరి దీనికి వర్కింగ్ ఏ విధంగా రాయాలో మనం కొన్ని ఎక్సర్సైజ్ సమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సి 2496 లాస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్ ఏముంది 496 ఈజ్ వాట్ డివిజిబుల్ బై 8 కాదు డివిజన్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోండి. 8 6s are 48, రిమైండర్ 1, 6 గెట్ డౌన్ చేస్తాం 16, 8 2s are 16. yes, it is divisible by 8. so 496 is divisible by 8. so 2496 is also divisible by what, by 8. ఓకేనా, రైట్. ఇదే విధంగానే ఇది చూద్దాం. సెకండ్ వన్, లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది 635. ఇది డివిజన్ అవుతుందో లేదో చూద్దాం 8తో. 8 7s are 56, రిమైండర్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ అబౌట్ 7. 8 9s are 72, రిమైండర్ ఈజ్ 3. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. సో ద కంప్లీట్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 8. ఇంకొక ట్రిక్ ఏమంటే, సి వాట్ ఇట్ ఈస్ ఇన్ వన్స్ ప్లేస్ ఇట్ ఈస్ వాట్ 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. ఆడ్ నంబర్స్ కెనాట్ బి డివిజిబుల్ బై 4 అండ్ యాజ్ వెల్ యాజ్ 8. ఈ డివిజన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8 అని రాసేయవచ్చు. ఈవెన్ నెంబర్ అయితేనే బై ఛాన్స్ అంటే డివిజన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, అది కూడా కంప్లీట్గా అవి ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 8. ఓన్లీ సమ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఓన్లీ డివిజిబుల్ బై 8, బట్ ఆల్ ఆడ్ నంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 8. ఆ విధంగా కూడా మనము డిసైడ్ చేయవచ్చు అనమాట. సో డైరెక్ట్గా డివిజన్ చేయకోకుండానే
635 is not divisible by 8. So 18,635 is not divisible by 8 అని రాయొచ్చు. divisible by 8 అని రాయడం జరుగుతుంది. ఇదే విధంగా 4th one, 5th one అండ్ 3rd one కూడా మీరు హోంవర్క్గా చేయండి. ఇన్ అడిషన్ టు దిస్, these 5 is also what? They are homework. ఓకేనా? అఫ్ కోర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకునే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఆడ్ నెంబర్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా రాసేయచ్చు, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. See the next divisibility rule, that is divisibility rule of 9. See, ఇది కూడా మనకు సిమిలర్గా ఇది divisibility rule of 3కు సిమిలర్గా ఉంటుంది. వాట్ ఈస్ divisibility rule of 3 చెప్పండి? The sum of all digits of the given number is a multiple of 3 or divisible by 3. Then the whole number is also divisible by 3 అని చదువుకున్నాం. ఇక్కడ చూడండి, a number is divisible by 9 if the sum of all the digits is divisible by 9 or multiple of 9. Simple. ఆ సమ్ సేమ్ ఇక్కడ కూడా సమ్ అనుకుంటాం. ఆ సమ్ 9 మల్టిపుల్ కానీ 9తో డివిజన్ కానీ అయితే కంప్లీట్ నెంబర్ అంతా కూడా 9తో డివిజన్ అవుతుంది. లెట్స్ సీ ద హియర్ నెంబర్ 27,324. This sum of all digits 2 plus 7 plus 3 plus 2 plus 4. See what? 9, 3, 12, 14 plus 4, 18. 18 is what? It is multiple of 9 or divisible by 9. So, this is divisible by 9. 27,324 is divisible by 9 అని చెప్తాం. చూద్దాం, ఎక్సైజ్ సమ్ చూద్దాం. 24,966 first sum of digits. Sum of digits. See what? 2 plus 4 plus 9 plus 6 plus 6. It is 6, 9, 15 plus 6, 21, 21 plus 6, 27. Yes, 27 is what? It is a multiple of 9. 9 3s are 27 or divisible by 9. So, 27 is divisible by, లేదంటే మల్టిపుల్ ఆఫ్ అని కూడా రాయొచ్చు, divisible by 9. So, what? 24,966 is divisible by 9 అని రాయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇదే విధంగానే మనము సెకండ్ వన్, 4th one, 5th and 3rd కూడా హోంవర్క్గా చేయండి. దీనికి అడిషన్గా మరొక హోంవర్క్ 5 ప్రాబ్లమ్స్, వీటిని కూడా హోంవర్క్గా చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెరీ 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 ఈజీ, 10 divisibility rule చూద్దాం. సి divisibility rule of 10, ఇందాక మనము divisibility rule of 5 ఈజీ అనుకున్నాం కదా, అది ఈజీ అయితే ఇది వెరీ వెరీ ఈజీ అనమాట. జస్ట్ లుకింగ్ అట్ ది వాట్ వన్స్ ప్లేస్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్, ఇక్కడ ఒకటే ఒకటి 0 ఉంటే చాలు. ఇఫ్ ద వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 0 ఆర్ లాస్ట్ డిజిట్ ఈజ్ 0, then the number is divisible by 9. See the divisibility rule. A number is divisible by 10 if its last digit is what? 0. 32,640. Ones place లో ఉంది, ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి it is divisible by 10 అని చెప్తాం. సో ఇవన్నీ కూడా చేయండి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏముంది? వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్ డిజిట్ is what? Is 0. So what? So 24,960 is divisible by 10 అని రాస్తాం. ఒకవేళ 0 కాకుండా వేరే ఇక్కడ 22 ఉంది. సో వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 2. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10 అని రాయడం జరుగుతుంది. ఈజీగా ఉంటుంది. వీటిని కూడా కంప్లీట్ చేయండి. వీడియో పాస్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, ఎక్సర్సైజ్గా నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత
హోంవర్క్ ఇక్కడ మిస్ అయినట్టుంది. మీరే రాయండి. రైట్ ఉన్నదిలేండి. రైట్ ఎనీ 5 నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 10. నువ్వే రాయాలి సొంతంగా. ఒక 5 నెంబర్స్ ఇది దీంతో డివిజన్ అయ్యేటివి 10తో డివిజన్ అయ్యేటివి. అంటే లాస్ట్ డిజిట్ 0 రాసుకో, రిమైనింగ్ డిజిట్స్ నీ ఇష్టం వచ్చిన నెంబర్లో రాయి. ఓకేనా? నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. రైట్, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనము ఒక గివెన్ నెంబర్లో ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్ అంటే ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్, ఈ విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారనుకుందాం. 1 2 3 4 5 6 7 ఇవి ఆడ్ నెంబర్స్. 1 3 5 7 వీటిని ఆడ్ ప్లేసెస్ అంటాం. రిమైనింగ్ 2 4 6 దే ఆర్ ఈవెన్ ప్లేసెస్ అన్నమాట. చూడండి, ద డిఫరెన్స్, దేని డిఫరెన్స్ అంటే బిట్వీన్ ద సమ్ అన్నమాట. దేని సమ్ము అంటే సమ్ ఆఫ్ ఇట్స్ ఆడ్ ప్లేసెస్ డిజిట్స్. ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి సీటింగ్ ఇద్దాం. 1 2 3 4 5. ఓకేనా? ఇవి ఆడ్ ప్లేసెస్ 1 3 అండ్ 5. ఈ నెంబర్స్ యొక్క సమ్ము అని అర్థం అన్నమాట. చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ వేర్ ఇన్ ఆడ్ ప్లేసెస్ ఆర్ వాట్ 3 6 0 అంటే 3 plus 6 plus 0 which is 9. Next, and the sum of its even places digits. Even places lo 5 4. Sum of digits in even places or what 5 plus 4. ఈ రెండింటి యొక్క సమ్. ఈ రెండింటికి ఏం కనుక్కోవాలి నువ్వు? ఫస్ట్ చూడండి, ద డిఫరెన్స్ కనుక్కోమంటున్నారు. దేనికి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 9 minus 9 is what? It is 0. చూడండి, if it is what 0 or a multiple of 11 అంటే ఇక డిఫరెన్స్ వచ్చినది 0 కావచ్చు, లేదంటే 11 కానీ 22 కానీ, అంటే 11 మల్టిపుల్ వచ్చిందంటే then the given number is what? It is divisible by 11 అని చెప్తాం అన్నమాట. See the exercise sum ఒకటి చూద్దాం. రిమైనింగ్ మీరు చేస్తారు. చూడండి, ఫస్ట్ వన్ 24,970. ప్లేసెస్ ఇద్దాం. 1 1 2 3 4 5. ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ ఏమైతే చెప్పండి. ఆడ్ ప్లేసెస్లో 2 9 అండ్ 0. 2 plus 9 plus 0 which is what? Which is 2 plus 9 11. Next, sum of digits in even places లో ఉన్నాయి 4 plus 7 which is 11. డిఫరెన్స్ ఏమవుతుంది? 11 minus 11 which is 0 కానీ 11 మల్టిపుల్ ఏదైనా కానీ 11 కానీ 22 కానీ వస్తే ఏది డిఫరెన్స్ అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఎస్. therefore 24,970 is divisible by 11 అని రాస్తాం. ఒకవేళ డిఫరెన్స్ మరి 0 కాకుండా 11 కాకుండా 22 33 ఇది ఏది కాకుండా 11 మల్టిపుల్ ఏది రాకపోతే ఏం చేస్తావు? సింపుల్గా నాట్ డివిజిబుల్ బై 11 అని రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇవి ఎక్సర్సైజ్ తర్వాత మీరు చేయాల్సినటువంటి హోంవర్క్ చేయండి. రైట్, నెక్స్ట్ ఐ థింక్ ఇట్
is lost. Divisibility rule of what? 12 divisibility rule. ఒక నెంబరు 12తో డివిజన్ కావాలంటే ఫస్ట్ ఆ నెంబరు 3తో డివిజన్ కావాలి, తర్వాత 4తో కూడా కావాలి, రెండింటితోనూ కావాలి. ఎలాగైతే 6 డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాం కదా, ఒక నెంబర్ 6తో డివిజన్ కావాలంటే 2తోనూ డివిజన్ కావాలి, 3తోనూ డివిజన్ కావాలి. ఏ ఒక్కదానితో డివిజన్ కాకుండా అది 6తో డివిజన్ కాదు. అలాగనే ఒక నంబర్ 12తో డివిజన్ కావాలంటే yes, the number should be divisible by both 3 and as well as 4. See, a number is divisible by 12 if it is divisible by 3 and 4. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. See, 24,960. ఫస్ట్ చూద్దాం 3తో డివిజన్ అవుతుందో లేదో. 3తో డివిజన్ కావాలంటే ఏమి? సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఇక్కడ చూద్దాం సమ్ ఆఫ్ డిజిట్స్ ఏం చూడండి. Sum of digits is equals to 2 plus 4 plus 9 plus 6 plus 0. See, 2 plus 4, 6 plus 9, 15, 15 plus 6, 21 plus 0, 21. So, 21 is what? 21 is a multiple. Multiple anna rayandi, divisible by anna rayandi. Multiple of 3. So, 24,960 is divisible by 3. Divisible by 3. 3తో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 4తో డివిజన్ కావాలా లేదా అనేది ఎలా అనుకుంటామంటే లాస్ట్ 2 డిజిట్ 60. 60 అనేది 4తో డివిజన్ కావాలి. 15 4s are 60 లేదంటే 4 15s are 60. ఓకేనా? అంటే ఈ నెంబరు 4తో కూడా డివిజన్ అవుతుంది. సో 60 is divisible by 4. So 24,960 is divisible by 4. Divisible by 4. చూడండి ఈ నెంబరు 4తోనూ డివిజన్ అవుతుంది, 3తోనూ డివిజన్ అవుతుంది కాబట్టి therefore 24,960 is divisible by 12 అని రాయడం జరుగుతుంది. రైట్. తర్వాత ఈ నెంబర్ చూద్దాం. 18,695. 3 కన్నా ముందు 4 చెక్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈవెన్ నెంబరే ఉండాలి 4తో డివిజన్ కావాలంటే. చూస్తూనే చెప్పొచ్చు దిస్ ఈజ్ నాట్ అని ఈవెన్ నెంబర్. కాబట్టి నువ్వు 3తో చెక్ చేసే పనే లేదు. మనకు 12తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేయమన్నారు కాబట్టి డైరెక్ట్గా చూస్తూనే సి 18,695 ఈజ్ నాట్ divisible by 4. So 18,695 is not divisible by what? By 12. ఇక్కడ 3తో మెన్షన్ చేయాల్సిన అవసరము లేదు. ఈ విధంగా ఈ 3 సమ్స్ కూడా చేయండి. అలాగనే ఇక్కడ ఈ 5 సమ్స్ హోంవర్క్గా చేయండి. సో ఈ విధంగా మీరు వీడియో రిపీట్ చేసుకోండి. ఎక్కడైతే హోంవర్క్ ఉందో మీరు పాస్ చేసుకొని రాసుకోండి. కాన్సెప్ట్ అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఇంకా మీరు దీనికి ముందు ఉన్నటువంటి పార్ట్ను కూడా మరొకసారి జాగ్రత్తగా గమనిస్తే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. 4 డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటే 8 డివిజిబిలిటీ రూల్ వస్తుంది. 3 డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటే 9 డివిజిబిలిటీ రూల్ వస్తుంది. 2, 5 and 10 సిమిలర్గా ఉంటాయి. 2, 5 and 10 ఎలా చూస్తాము? జస్ట్ వన్స్ ప్లేస్ డిజిట్స్ మాత్రమే అబ్జర్వ్ చేసి మనము అది డివిజన్ అవుతుందా లేదనేది చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా మీరు నేర్చుకోగలిగితే కంప్లీట్గా డివిజిబిలిటీ రూల్స్ పైన మీకు మంచి కమాండ్ రావడం జరుగుతుంది. ఈ డివిజిబిలిటీ రూల్స్ మీరు ఎంత చక్కగా నేర్చుకుంటే ఆ తర్వాత కాన్సెప్ట్స్ మీకు అంతే చక్కగా మీకు అర్థం కావడం జరుగుతుంది. చాలా సులభం కూడా అనిపిస్తుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. మరి నెక్స్ట్ వీడియోలో బేసిక్ మ్యాథమెటిక్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్
ఆల్ ఏజెస్లో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.